శ్రీతాస్ కిచెన్. ఈరోజు నేను పన్నీర్ కట్లెట్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, కిడ్స్ కూడా బాగా లైక్ చేస్తారు. మనం ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. దీనికి నేను పన్నీర్ని గ్రేట్ చేసి తీసుకున్నాను. తర్వాత వన్ స్మాల్ పొటాటోని బాయిల్ చేసేసి మ్యాష్ చేసి తీసుకున్నాను. కొంచెం గ్రేట్ చేసినటువంటి క్యారెట్, సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, ఇవి బ్రెడ్ క్రమ్స్ అనమాట. ఇది వీట్ బ్రెడ్ క్రమ్స్. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/4 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడరు, మ్యాంగో పౌడరు, హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, కొంచెము కార్న్ఫ్లవరు, కొంచెం మైదా, సాల్ట్. బౌల్ తీసుకొని ఆ బౌల్లో వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. బాయిల్డ్ పొటాటో, తర్వాత క్యారెట్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, ఇవన్నీ మసాలా పౌడర్స్ అని వేసుకుందాం. కొంచెం సాల్ట్, కొంచెం కార్న్ఫ్లోర్ వేస్తున్నాం, ఇది బైండింగ్కి. అన్నిటి మనం బాగా మిక్స్ చేసుకుందాం. దీన్ని బాగా ఇట్లా మిక్స్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం మైదా పిండిలో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మనం మరీ తిక్కుగా కాదు, కొంచెం పలచగా కలుపుకోవాలి. మనం ఈ విధంగా మిక్స్ చేసుకున్నాము. మరీ తిక్కుగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. ఇప్పుడు మనము హ్యాండ్కి ఈ కార్న్ఫ్లోరు అప్లై చేసేసుకొని వీటి మనం కట్లెట్ షేపుల్లో ఇలా రౌండ్గా చేసుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు, ఓవెల్ షేప్ కూడా చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా చేసేసి ఇప్పుడు దీన్ని మనం ఈ బ్యాటర్లో డిప్ చేసుకొని అంత మనకి బ్రెడ్ క్రమ్స్ బాగా కోట్ అయ్యాక సైడ్ పెట్టుకొని వీటన్నిటిని ఇదే విధంగా మనం సైడ్ పెట్టేసుకున్నాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్లోగా మనం ఆయిల్లో వేసుకుందాం. మనం ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, క్రిస్పీగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కట్లెట్ రెడీ. ఇవి పైన బాగా క్రంచీగా ఉంటుంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇవి మనం ఏమైనా పార్టీస్ అప్పుడు చేసుకుంటే అందరూ బాగా లైక్ చేస్తారు. ఇవి మనం టమాటో కచ్చతో తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్కి శ్రీతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.